నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెక్యులర్ స్టార్ ఛానల్. ఈరోజు జనవరి 18th, మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. 1996వ సంవత్సరం జనవరి 18. నాకు బాగా గుర్తుంది సంవత్సరం. ఎందుకంటే ఇంకో సందర్భంలో చెప్తాను, అది చాలా ముఖ్యమైన రోజు నాకు. జనవరి 18th, 1996 రోజున స్వర్గస్థులైనటువంటి నందమూరి తారక రామారావు గారు. ఎందరో మహానుభావులు, వారందరికీ వందనాలు. కారణ జన్ముడు, ఒక అట్రిబ్యూట్ చెప్తున్నాను. కారణ జన్ముడు. క్రిష్ జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి, ముద్దుగా మనం క్రిష్ అని పిలుచుకుంటాం, డైరెక్టర్. ఆయన వెర్షన్లో ట్రైన్లో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికుడు అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎన్టీఆర్ గారు అంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తున్నాను, నటన రంగం. అంటే అక్కనే నాగేశ్వరరావు అవుదామనా? అప్పుడు ఆయన అంటారు, కాదు, నందమూరి తారక రామారావుని అవుదామని. అంటే ఇక్కడ ఆత్మవిశ్వాసానికి ఒక రూపం ఇస్తే అది ఎన్టీఆర్ గారు అని చెప్పచ్చు. ఒకటి కారణ జన్ముడు అంటున్నాను, ఎందుకంటే ఆయన నమ్మారు, దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ మై లైఫ్, దెర్ ఇస్ ఎ పర్పస్ మై లైఫ్. ఏ ఉద్యోగం వద్దు, నెలసరి జీతం వద్దు అని వెళ్ళారో, కానీ అదే ఉద్యోగం మళ్ళీ ఆ నెలసరి జీతం చేయాల్సి వచ్చింది. బట్ ఈ పొజిషన్కి ఆ పొజిషన్కి ఆయన లోపల ఒక క్యాలిక్యులేషన్ ఉంది, ఒక ఆన్సర్ ఉంది, ఒక జడ్జిమెంట్ ఉంది, ఒక సమాధానం ఉంది, ఒక కారణం కోసం. సో అది గుర్తించగలిగారు కారణ జన్ముడు. తర్వాత సుమంత్ గారు బాగా రోల్ ప్లే చేశారు. తాతయ్య గారు అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్తారు, ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ వేరెవర్ యు గో, ఎక్కడికి వెళ్ళా కూడా మీకు ఎక్కడో చోట లింక్ కలుస్తుంది. మోహన్ కంద ఐఏఎస్ క్యారెక్టర్. సో చిన్నప్పుడు ఎన్టీఆర్ గారితో నటించారు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన మోటివేషన్ తోటి బాగా చదివి మోహన్ కంద ఐఏఎస్, ఒక ఫేమస్ గుడ్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. సో ఇట్లా ఎక్కడికక్కడ లింక్స్ కూడా మీకు ఉన్నాయని. సో కారణ జన్ముడు మీన్స్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, నేను ఎందుకు జన్మ తీసుకున్నాను, ఏం సాధించాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం నలుగురు కోసం, నాట్ ఫర్ మై సెల్ఫ్, నలుగురు కోసం, పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా, రైట్. తర్వాత ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసి సొసైటీలో సంస్కారం, రైట్, ఒక రిఫర్మేషన్, ఒక సంఘ సంస్కర్త. సో కారణ జన్ముడు ఒక సంఘ సంస్కర్త. తర్వాత ఆత్మవిశ్వాసానికి ఒక ప్రతిబింబం. తర్వాత చాలా కన్ఫ్యూజన్ చేసుకుంటాము, ఈగో అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లిటిల్ లేయర్, చిన్న వ్యత్యాసమే ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అనే దానికి చాలా మంచి మీనింగ్ ఉన్నటువంటిది. సో దట్ ఇస్ మై. మీరు ఏఎన్ఆర్ వెళ్ళాలని వెళ్తున్నారా? కాదు, మై సెల్ఫ్ ఎన్టీఆర్. సో ఆయనలోనే అది ఉంది. ప్రజల కోసం, ప్రజలకి వినోదం ఇవ్వటానికి నేను పుట్టాను, ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వటానికి నేను పుట్టాను, రైట్. అన్నం, మంచి బియ్యం తినలేని పేదవాడికి తక్కువ ధరకి ప్రతి పేదవాడు కూడా భోజనం చేయాలి కడుపు నిండా, దానికి అది అందించడానికి నేను పుట్టాను. నేను పుట్టిన తెలుగు భాష అభిమానం నిలబెట్టడానికి నేను పుట్టాను, తెలుగు ఆత్మ గౌరవం నిలబెట్టడానికి నేను పుట్టాను. హీ బిలీవ్డ్ ఇన్ ఇట్. ఆ విశ్వాసం ఉంది, తన మీద తనకి విశ్వాసం ఉంది, తన పేరు మీద తనకి విశ్వాసం ఉంది, రైట్. సో ఎప్పుడైతే మనిషి అది గుర్తిస్తాడో, ఒక కారణం కోసం నాకు జన్మ ఇవ్వబడిందని, కారణ జన్ముడు. సో దట్ ఇస్ రీజన్ ఐఎమ్ గివింగ్ ద అట్రిబ్యూట్ కారణ జన్ముడు. ఒక సంఘ సంస్కర్త, ఆత్మ విశ్వాసానికి ఒక ప్రతిబింబం. ఆయన ఈ ప్రచారం వెళ్ళే సమయంలో కానీ ఎవరైనా అభిమానులు వచ్చి పుట్టిన పిల్లలకి నామకరణ చేయమంటే ఆయన పేరే పెట్టారు, తారక రామారావు గారని. సో ద ఎక్స్ మున్సిపాలిటీ అండ్ ఐటీ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, కల్వకుంట్ల తారక రామారావు, ద సన్ ఆఫ్ కేటీఆర్ అని మనం పిలుచుకుంటాం. ఆ తారక రామారావు కూడా నామకరణం చేసినటువంటి పేరు అదే. సో ఇట్లా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నటువంటి ఎంతో మందికి ఆ పేరుతోటే హీ హాస్ గివెన్ దట్ లైఫ్ టు, దట్ పాత్. చిన్న పసికందులకి పేరు పెట్టమంటే ఆ పేరు పెట్టారు. సో హీ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో ఆత్మవిశ్వాసం ఆయనకి ఉంది. వెల్, సో ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ తెలుగు ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటినటువంటి ఆ మహానుభావుడికి అంజలిలు ఘటిస్తూ, ఒక ఏవి చూశాను, భగవద్గీతలో అధ్యాయాలు 18,
ఆయన స్వర్గస్థులైన తేదీ కూడా 18 జనవరి 18 అని. యా, దెర్ మే బి సమ్ 1 + 8 = 9, ద పర్ఫెక్ట్ నెంబర్ 9. సో అది కూడా ఒక కారణమైన ఒక యాజ్ పర్ ద న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ప్రకారం 9 ఈజ్ ద కంప్లీట్ ద పర్ఫెక్షన్ నెంబర్. సో 1 + 8 = 9 మేబీ, రైట్. సో మీ అందరితో పాటు ఒక మహానటుడు, ఒక మహానటుడు, ఒక సంఘ సంస్కర్త, ఒక ఆత్మవిశ్వాసి, ఒక గొప్ప నాయకుడు, ఒక కారణ జన్ముడు, శ్రీ 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 నందమూరి తారక రామారావు గారికి సుమాంజలిలు ఘటిస్తూ నమస్తే. యువర్ సెక్యులర్ షా.